దారుణాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మెడికోస్ అంతా కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విశాఖలో మెడికోల నిరసన మీరు చూస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మాకు న్యాయం జరగాలి, మెడికో విద్యార్థిని కుటుంబానికి ఇప్పటికీ కూడా న్యాయం చేయడంలో జరుగుతున్నటువంటి అలసత్వాన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. మహాత్మా నీవే ఆ కుటుంబానికి అలాగే మెడికో విద్యార్థులకి కూడా రక్షణ కల్పించు అంటూ జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మెడికోస్ అంతా డాక్టర్స్ అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. కొంతమందితో మాట్లాడిద్దాం. ఈరోజు మీరు చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ అసలు న్యాయం చేయటంలో ఎక్కడ అలసత్వం ఉంటుంది అని అనుకుంటున్నారు? అసలు విషయం అనేది డాక్టర్స్ మధ్యలోనే ఉంటుంది, కానీ పబ్లిక్కి అసలు ఏ విధమైన అవేర్నెస్ లేదండి. ఈ న్యూస్ కవరేజ్ ఎందుకు రావట్లేదో మాకు తెలియదు, కానీ ఒక్క పబ్లిక్ పర్సన్ని మామూలుగా అడిగినా కూడా ఈ న్యూస్ గురించి తెలియట్లేదు. గవర్నమెంట్ యాక్షన్ కూడా ఇన్ని రోజులు అయ్యింది. ఒక అమ్మాయి దారుణంగా ఎంతమంది రేప్ చేశారో కూడా తెలియనంత దారుణంగా రేప్ చేయబడింది, మర్డర్ చేయబడింది. చూడకూడని పొజిషన్లో, తల్లిదండ్రులు చూడకూడని పొజిషన్లో ఆమె శవం ఉంది. ఇంత దారుణంగా ఉన్నా కూడా ఇన్ని రోజుల నుంచి డాక్టర్స్ ఫస్ట్ ఎలెక్టివ్స్ ఆపేశారు. అప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఎమర్జెన్సీస్ ఆపేసి రోడ్లెక్కి వైట్ కోట్స్ వేసుకుని మేము రోడ్డెక్కి ఇంత ధర్నా చేస్తున్నా కూడా అమ్మాయికి సేఫ్టీ దొరకట్లేదు. అంటే మన దేశం ఏ స్థితిలో ఉంది అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి. అంటే ఒక అమ్మాయిని అంత దారుణంగా కిరాతకంగా చంపినా కూడా ఒకళ్ళు మనం ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది నీతి, ఇది అవినీతి అని ఒక వైట్ కోట్స్ వేసుకున్న డాక్టర్స్ స్టూడెంట్స్తో చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో మన దేశ పాలిటిక్స్ రాజకీయాలు ఉన్నాయా? వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఎందుకు ఈ కేసు ముందుకు జరగట్లేదు అనేది మాకు కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకు అమ్మాయికి అత్యాచారం జరగబడిన వెంటనే చర్య ఏమి తీసుకోకపోగా ఆ బిల్డింగ్ రిలవేషన్ అంటూ స్టార్ట్ చేశారు. తర్వాత మా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తుండగానే మాబ్ వేల మంది మాబ్ దిగి వాళ్ళని ఇంజూర్ చేయడము, అక్కడ హాస్పిటల్ ఆధ్వర్యం మొత్తం ధ్వంసం చేయడము జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. మళ్ళీ రీసెంట్గా ఒక అమ్మాయి అత్యాచారం చేయబడింది, ఒక నర్సింగ్ స్టూడెంట్ అత్యాచారం చేయబడింది. ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరికి గంతలు కట్టుకుని కూర్చున్నారు మాకు అర్థం కావట్లేదండి. అంటే ఈ ఇన్సిడెంట్ గురించి వింటే చాలు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఇంత దారుణంగా మనం అసలు మనుషులమైన ఒక సొసైటీలో ఉన్నామా అనే క్వశ్చన్ రేస్ అవుతుంది. బట్ ఇప్పటికీ మీరు చెప్తున్నారు, చాలా మంది ప్రజలను అడిగితే కోల్కతాలో మెడికల్ విద్యార్థిపై ఇలా జరిగిందంట అంటే మాకు తెలియదు అనే పరిస్థితి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే డాక్టర్స్ ఎప్పుడు రోడ్లెక్కి స్ట్రైకులు చేసుకుంటారు, వాళ్ళకి జీతాలు పడక స్ట్రైక్ చేసుకుంటారు, లేదంటే దీనికోసం స్ట్రైక్ చేసుకుంటారు. అంతేకాని ఇంత ఇంపార్టెంట్ విషయం జరిగింది దీనివల్ల స్ట్రైక్ చేస్తున్నారన్న విషయం కూడా కామన్ పబ్లిక్కి తెలియట్లేదు. అంటే మా డాక్టర్స్ ఈవెన్ స్టైఫండ్ కోసం కూడా స్ట్రైక్ చేయాల్సి వస్తుందండి. ఇంకా ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? అత్యాచారం జరిగి హత్య చేయబడినటువంటి మెడికో విద్యార్థిని వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు, నాకు ఇందులో ఎలాంటి కాంపన్సేషన్ వద్దు, ఎందుకంటే రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ నా కొడుకుతో నా కూతురుతో సమానమని. అంటే ఆ కుటుంబం ఏ స్థాయిలో న్యాయం కోరుతుందో కూడా అక్కడ స్టేట్మెంట్ మనకు అర్థమవుతోంది. దీన్ని బట్టి మీరు కూడా ఏం చెప్తారు? ఇప్పుడు జనాలందరూ ఎలా ఉన్నారంటే, మేము ఇక్కడ స్ట్రైకులు చేస్తుంటే వాళ్ళు అక్కడ ఓపీలు బయట నించొని మాకు ఓపీలు చూడట్లేదు, మాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ మేము ఎందుకు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలీదు. ఈవెన్ ఇన్ని రోజుల నుంచి స్ట్రైకులు చేస్తున్నాం, దాదాపుగా మండే నుంచి చేస్తున్నాం స్ట్రైకులు. కానీ జనాలకి మేము ఎందుకు చేస్తున్నాం అనేది, ఏదో చేస్తున్నారంట కదా ఎందుకు అని అడుగుతున్నారు. అంటే మేము ఇంత కష్టపడి రోడ్ల మీదకి వచ్చి అక్కడ పేషెంట్లను చూసే మేము చేసే సర్వీస్ కూడా ఆపేసి, ఎమర్జెన్సీస్ కూడా ఆపే సిచ్యువేషన్ నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు చూడలేదు. కానీ ఇంతలాగా మేము చేస్తున్నప్పటికీ కూడా ఈవెన్ పబ్లిక్కి కూడా తెలియట్లేదు మేము ఎందుకు చేస్తున్నాము అనేది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇంత పోరాటం చేసినా కానీ వాళ్ళకి రీచ్ అవ్వనప్పుడు మేము ఇంతలా చేసి ఏం ఉపయోగం ఉంటుందండి? ఇంట్లో మా పేరెంట్స్ మా కోసం చూస్తారు, డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు పిల్లలు వస్తారు అని చెప్పి. మేము ఇప్పుడు ఇలా అమ్మాయి వెళ్ళి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఎంతలా బాధపడుతున్నారు. ఇన్ని ఇయర్స్ పెంచి కష్టపడి చదివించి వాళ్ళ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అయ్యింది, తను జాబ్ చేస్తుంది, మాకు పేరు వస్తుంది మంచిగా, తన భవిష్యత్తు బాగుంటుందని అనుకున్న పేరెంట్స్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన కూతురు ఇంటికి రావట్లేదు అనేది అది తెలిస్తే ఎలా ఉంటుంది? మా అందరి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఈ విషయం జరిగింది దగ్గర నుంచి ఎంత దారుణమైన స్టేట్లో ఉన్నారంటే, హాస్పిటల్కి వెళ్తున్నావా అంటే ఇంతకు ముందు సరే వెళ్ళిరా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు
జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్త, బయటకి ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్తగా చూసుకో, నైట్ డ్యూటీ చేసినావు, ఇలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈవెన్ మా హాస్పిటల్లో ఎక్కడైతే మేము 36 అవర్స్ డ్యూటీస్ చేస్తున్నామో అక్కడ కూడా మాకు సేఫ్టీ లేకుండా పోయింది.